గుడిలో దేవుడిని దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ మహిళకు రోడ్డుపై నోట్ల కట్టలతో ఉన్న బ్యాగ్ దొరికింది. బ్యాగ్ లోపల అన్ని నోట్ల కట్టలే, అది కూడా 500 రూపాయల నోట్లే కనిపించాయి. ఇంకొకరైతే దేవుడు తనకి అదృష్టం కల్పించాడని ఆ బ్యాగును ఇంటికి తీసుకువెళ్లేవారు. కానీ సెల్వమాలిని మాత్రం ఆ బ్యాగును తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించింది. ఆమె ముందే బ్యాగును తెరిచి నోట్ల కట్టను లెక్కించిన పోలీసులు మొత్తం 17.5 లక్షల నగదును ఉన్నట్లు గుర్తించారు. బ్యాగులోని నోట్ల కట్టను చూసి కూడా చలించకుండా తీసుకువచ్చి తమకు అప్పగించిన సెల్వమాలిని నిజాయితీని పోలీసులు అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదురై సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సెల్వమాలిని ఆలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డుపై ఓ సంచి కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న ఆ సంచిని పక్కన పడేయాలనే ఉద్దేశంతో సెల్వమాలిని దగ్గరికి వెళ్లగా అందులో నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో సమీపంలోని భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచిని తీసుకువెళ్లి అప్పగించింది. కాగా ఆ నోట్ల కట్టల బ్యాగ్ ఎవరిది, అక్కడ ఎందుకు ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.